పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 6 వర్స్ 30. అంతటా అపోస్తలులు యేసు నద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటను ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినాల్లో, ముఖ్యంగా ఆయన పరిచర్య చేసినటువంటి దినాల్లో హీ హ్యాడ్ ఏ బిజీ మినిస్ట్రీ. మరి అలు పెరుగని సేవ ప్రభు చేసినట్టుగా మనం చూస్తాం. ప్రతి పట్టణానికి వెళ్ళాలని, ప్రతి గ్రామంలో దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి అనే ఆయన ఆరాటము, ఆయన భారం సువార్తల్లో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అవతారానికి ముందు దేవుడు, అవతార సమయంలో ఆయన మానవుడు. సో అవతారానికి ముందు ఆయన సర్వవ్యాపి, ఆమ్ని ప్రజెంట్, హీఈస్ ఎవ్రీవేర్. ఆయన అంతటా ఉండగలడు, ఏకకాలంలో అంతటా ఆయన ఉండగలడు. కానీ ఆయన అవతార సమయంలో ఆయన తన్ను తాను పరిమితం చేసుకున్నాడు. ఒక సమయంలో ఒక స్థలంలోనే ఉండగలడు. కాబట్టి ఆయన కొన్నిసార్లు ఏం చేశాడంటే తన శిష్యులను పరిచర్యకి పంపేవాడుగా ప్రభు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 7వ వచనంలో ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు. అంటే అర్థం ఏంటి అంటే, ప్రతి చోటికి ప్రభు వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన శిష్యుల్ని ఇద్దరిద్దరిగా జత చేసి కొన్ని పట్టణాలకు, కొన్ని ప్రాంతాలకు పరిచర్య చేసి రమ్మని, దేవుని రాజ్య సువార్త ప్రకటించమని, లేకపోతే దేవుని పని చేసి రావాలని చెప్పేసి ప్రభు వారికి పురమాయించాడు. హీ కమిషన్డ్ దెమ్. అలాగా ప్రభు చేత అధికారం పొంది, ప్రభు వలన సెలవు పొంది, ప్రభు చేత ట్రైనింగ్ తీసుకోబడ్డటువంటి శిష్యులు, లేకపోతే అపోస్తలులు, మరి వారు వెళ్ళడం జరిగింది, పరిచర్య చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, 30వ వచనంలో వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. దే వర్ బ్యాక్ టు జీసస్, దే రిటర్న్ టు జీసస్. గురువు గారి దగ్గరికి వచ్చారు, బోధకుని దగ్గరికి వచ్చి వాళ్ళు 2 పనులు చేస్తున్నారు. గమనించాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్ టుడే ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఏంటంటే మొదట వాళ్ళు ఏం చేశారంటే తాము చేసినవన్నీ ఆయనకి తెలియజెప్పిరి. అంటే ఒక రకంగా రిపోర్టింగ్. పోలీస్ శాఖ దాంట్లో చూడండి, తమ కింద ఉన్నటువంటి అధికారులు పై అధికారులకు రిపోర్ట్ చేయాలి. కేసు ఎంతవరకు వచ్చింది, దాని పురోగతి ఏంటి, తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి, లేకపోతే యాక్షన్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు పై అధికారులకు రిపోర్ట్ చేసినట్టుగా పంపబడినటువంటి శిష్యులు తమ గురువు దగ్గరికి మరలా తిరిగి వచ్చి తాము చేసినవన్నీ, అంటే తమ ద్వారా జరిగిన అద్భుతాలు, ఎలాంటి రోగాలు వాళ్ళు నయం చేశారు, ఏ రకమైన దయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టారు, అవన్నీ కూడా రిపోర్టింగ్ చేశారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ రిపోర్ట్లో మరొక ప్రాముఖ్యమైన విషయం కూడా ఉంది. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళు బోధించినవన్నీ తెలియజేసిరి. వావ్, దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఈనాడు మనం అత్యవసరంగా గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. గురువు ఉన్నాడు, ఆ గురువు కొంతమంది శిష్యులు ఉన్నారు. గురువు గారు వెళ్ళలేని చోట్ల ఆయన శిష్యులను పంపించాడు. వాళ్ళు నమ్మకంగా దేవుని పని చేసి తిరిగి వచ్చి గురువు గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో 2 ప్రైమరీ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, వారు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఇన్ అడిషన్ టు దాట్, వారు బోధించినవన్నీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే పంపబడిన వారు తమకిష్టం వచ్చినట్టు బోధించడానికి వీలు లేదు.
తమ గురువు వారికి ఏం నేర్పించాడో, గురువు దగ్గర శిష్యరికములో వారు ఏం నేర్చుకున్నారో అదే వారు బోధించాలి. అంటే గురువు శిష్యుల మధ్య ఈ బోధ వ్యత్యాసం అనేది రాకూడదు. ఏమంటే సేమ్ టీచింగ్, సేమ్ ప్రీచింగ్ అండ్ సేమ్ డాక్ట్రిన్ ఒకే రూట్లో ఉండాలి, మ్యాచ్ అయి ఉండాలి, ట్యూన్ అయి ఉండాలి. అంతేగాని గురువు ఒకలాగా శిష్యుడు ఒకలాగా బోధ చేస్తున్నారు అనుకోండి, తనకు తానుగా విరోధంగా నిలబడిన ఏ ఇల్లు నిలవనేరదు కదా అన్నట్టు, అసలు అది సహవాసమే కాదు, అదొక సంస్థే కాదు, అది గురు శిష్యుల పరంపర కానే కాదు. పిల్లలు, ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకేం అర్థమైందంటే, దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఏమంటే శిష్యరికం యొక్క వెల ఇక్కడ తెలుస్తుందండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి చేసినవి రిపోర్ట్ చేయడమే కాదు, చేసినవి సరిపోవాలి, అలాగే చెప్పినవి కూడా గురువు గారికి సరిపోవాలి. అప్పుడు గురువుగారు వారిని మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు, బలా నమ్మకమైన నా శిష్యుడు అంటాడు. వాళ్ళు ప్రభుకి రిపోర్ట్ చేయడం ద్వారా ఏదైనా బాగుంటే ప్రశంసిస్తాడు, లోపం ఉంటే మరి తండ్రి బిడ్డను ప్రేమతో దిద్దినట్టుగా గురువుగారు శిష్యుల్ని హక్కును చేర్చుకొని దాన్ని దిద్దుతారు. అలాగే యేసు ప్రభు వారికి వాళ్ళు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్లో ఈ 2 పాయింట్లు కూడా కనబడతా ఉన్నాయి. కనుక ప్రియులారా, హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్లో మరి నేను అమెరికా దేశంలో ఉన్నాను, నేను ఇండియాలో లేను, కాబట్టి నేను కూడా యేసు ప్రభులాగా కొందరిని పంపడం అనేది సహజంగా జరుగుతుంది. అలా జరుగుతూ ఉంది. పంపబడిన వారందరూ కూడా నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉన్నారు, దైవ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. అయితే మన 1 hour ప్రేయర్లో సాక్ష్యాల సమయం అనేది మనం పెట్టాం. ఇందులో మీరు చేసినవన్నీ చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఇట్. వాటిని అందరూ వింటున్నారు, ప్రభును స్తుతిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని వాడుకున్న విధానం, మీ ద్వారా ప్రభు చేసిన కార్యాలు విని అందరం సంతోషిస్తున్నాం, ప్రభును స్తుతిస్తున్నాం. అలాగే బోధించినవన్నీ కూడా రిపోర్ట్ చేయాలట. యాజ్ పర్ ద యూనివర్సిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యాజ్ పర్ ద రూల్ ఆఫ్ అ మాస్టర్ జీసస్ క్రైస్ట్, మీరు ఏమేం బోధించారో కూడా మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఈ అవకాశం మనకుందా? అక్కడంటే ఫిజికల్గా శిష్యులు వాళ్ళు రిటర్న్ అయ్యారు, యేసు ప్రభు అక్కడ అవైలబుల్గా ఉన్నాడు, వాళ్ళు చెప్పింది వినే అవకాశం ఉంది. మరి జియోగ్రాఫికల్గా మనకు అవకాశం లేదు, ఒకళ్ళు ఉన్నా మనకంత టైం కూడా లేదు. సో ఇప్పుడు ఎలాగ మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన సేవలో, మన సంస్థలో? అంటే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన మాట ఏంటంటే, బోధించినవి నాకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మన బోధ క్లాష్ వచ్చినప్పుడు అది ఎలాగో మనకి రిపోర్ట్ వస్తుంది. ఏమంటే మీరు ఒక సందర్భంలో ఇలా చెప్పారండి, మీరు పంపిన సేవకుడు ఇలా చెప్పాడని అనేది క్లాష్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి నా కిందున్న వారికి, లేకపోతే నా చేత పంపబడుతున్న దైవజనులు జాగ్రత్త తీసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హెర్మోన్, నేను హెర్మోను, మీరు హెర్మోన్, బోర్డ్ ఈజ్ సేమ్, టైటిల్ ఈజ్ సేమ్, కానీ అది గొప్ప సంగతి కాదు. కానీ టీచింగ్ షుడ్ బి ద సేమ్, అది గొప్ప సంగతి. దాన్ని బట్టి పరలోకం హర్షిస్తుంది, దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. సో కొత్త నిబంధన సంఘ యుగ ఆరంభంలో ఏం జరిగింది అనే దాన్ని ఒక చిన్న సంఘటన ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో పిల్లరా, మరి సంఘ పెద్దలు అంతియొకయలో ఉన్నటువంటి సంఘానికి, సంఘ నాయకులకు ఒక పత్రిక రాస్తూ ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. 24వ వచనంలో పెద్దలు చెప్తున్నారు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి అనే మాట చెప్తున్నారు. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులు పెద్దలు, కొందరు మా యొద్ద నుండి అంతియొక్కకు వచ్చారు, మీ మధ్యలోకి వచ్చారు, వచ్చి ఏం చేశారంటే తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు, మీ మనస్సులను చెరుపుతున్నారు. గమనించాలి, కొందరు బోధకులు యెరూషలేము నుండి బయలుదేరారు. మాది యెరూషలేము సహవాసం, యెరూషలేము పెద్దలతో మేము సహచర్యం చేశాం, అపోస్తులు పెద్దల దగ్గర మేము పెరిగాం అని వాళ్ళు సాక్ష్యం చెప్పుకున్నారు. సో వారు మా దగ్గర నుండి వచ్చారు, దట్ ఈస్ ష్యూర్. వాళ్ళెవరో మాకు తెలుసు, వాళ్ళ పేర్లు మాకు తెలుసు, మా పేర్లు వాళ్ళకి తెలుసు.
కానీ వచ్చిన వారు ఏం చేశారంటే తమ బోధతో మిమ్మల్ని కలవరపరిచారు. చూసారా, గమనించారు ఇక్కడ? వాళ్ళు అపోస్తుల నుండి బయలుదేరారు, యెరూషలేము నుండి బయలుదేరారు. వాళ్ళు ఏ బోధ చేయాలంటే అపోస్తుల బోధ మాత్రమే చేయాలి. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు? తమ సొంత బోధ ఏదో చేశారు. బాప్తిజం పొందితేనే చాలదు, సున్నతి కూడా పొందాలి, అప్పుడే రక్షణ. మేము ఇది యెరూషలేములో నేర్చుకున్నాం, మాకు అపోస్తులు చెప్పారు, మాకు పెద్దలు నేర్పించారు అనగానే అంతియోకులో అప్పుడే రక్షణలోకి వస్తున్న అన్య జనాంగంలో ఉన్న వారందరూ కూడా కంగారైపోయారు. అంటే సున్నతి అనేది ఇప్పుడు యూదులకు ఎంత ప్రీతియో అన్యులుగా మనకంత ఇబ్బంది. ఇప్పటికిప్పుడు నువ్వు రక్షణ పొందాలంటే సున్నతి చేసుకోండి అని ఒకవేళ మనల్ని అంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. మిమ్మల్ని కలవరపరిచారు. వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మా మధ్య సంచరించారు, కానీ మా బోధ వాళ్ళ బుర్రలోకి వాళ్ళు తీసుకోలేదు. మా బోధ వాళ్ళ మనసులో దూరలేదు. సో వాళ్ళ బోధ వాళ్ళ మనసులోనే పెట్టుకొని తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు. కాబట్టి మా బోధ వేరు, వాళ్ళ బోధ వేరు. కలిసే సహవాసం చేశాం, కలిసే పరిచర్యలో ఉన్నాం. ఏమంటే మేము ఒకే సంఘము, ఒకే సహవాసం, కలిసి ప్రార్థన చేశాం, కానీ మా బోధ వేరు, వాళ్ళ బోధ వేరు. కాబట్టి ఆ బోధను మేము అంగీకరించట్లేదు. వీఆర్ క్యాన్సిలింగ్ దేర్ టీచింగ్ అని చెప్పేసి ఒక అథెంటిక్ లెటర్ వాళ్ళకి యెరూషలేములో ఉన్న పెద్దలు రాసి పంపించారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు తన బోధనే బోధించాలి తన శిష్యులు. కాబట్టి మీరు ఏం బోధించాలో నాకు లెక్క చెప్పండి అని అడిగారు. అలాగే యెరూషలేములో ఉన్న పెద్దలు తమ యొద్ద నుండి వెళ్ళేవారు తమ బోధే చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకు ఈ పట్టుదల అంటే బోధ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఆ విషయంలో ఎవరికి మధ్య క్లాష్ రాకూడదు. వి షుడ్ ఆల్ ప్రీచ్ వన్ టీచింగ్. అండ్ మీకొక బోధ, నాకొక బోధ ఉండడానికి అవకాశం లేదు. మనందరికీ ఒకే బోధ ఉండాలి, అది అపోస్తుల బోధ ఉండాలి. ఆ అపోస్తుల బోధ కూడా వాస్తవంగా అది అపోస్తులది కాదు, అది మొదట క్రీస్తు బోధ. ఏమంటే యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనాన్ని ఒకసారి గమనించండి మీరు. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఇక్కడ ఒక బోధ కనబడుతుంది. అది ఏ బోధ అంటే క్రీస్తు బోధ. ఏమండి, క్రీస్తు బోధే తర్వాత ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆ బోధకి ఇంకొక పేరు వచ్చింది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం, అపోస్తలుల బోధ. క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. ఈ రెండు వేరువేరా అంటే కాదు, ఈ రెండు ఒకటే. ఈ యేసు ప్రభు ఆయన తర్వాత ఆయన శిష్యుల చేతిలో ఉన్న కాగడ ఒక్కటే, ఆ దివిటి ఒక్కటే. యేసు ప్రభు చేతిలో ఉన్నది ఒక టైప్ దివిటి, శిష్యులు ఎత్తుకున్నది మరో రకమైన దివిటి కాదు. ఒకే రకమైనటువంటి దివిటిని పట్టుకున్నారు, సేమ్. కాదు, చేతులు మారిందనమాట. సో యేసు ప్రభు శరీరధారిగా పరిచర్య చేసినంత కాలం ఆయన ఏ దివిటి పట్టుకొని వెలుగు ఈ లోకానికి ఇచ్చాడో, ఆయన పరిచర్యను ముగించి ఆయన ఆరోహణమై తండ్రి యొద్దకు వెళుతూ ఆ దివిటిని శిష్యులకు అందించాడు. కాబట్టి క్రీస్తు బోధ అపోస్తుల బోధ అయింది. మరి అపోస్తులు ఏమన్నా స్థిరులా ఈ లోకంలో? వారు శాశ్వతంగా ఉండేవాళ్ళ? వాళ్ళు కూడా కాలం చేసేసారు, వాళ్ళ కాలం కూడా చెల్లింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారంటే తమకు నమ్మకంగా ఉన్న వారిని ఆ యొక్క బోధని ప్రియులారా పాస్ ఆన్ చేశారు. ఇది తరతరాలుగా గత 2000 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన దైవ కార్యమని మనము గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పౌలు తిమోతికి రాసినటువంటి మరి 2వ పత్రికలో ఈ మాటను మనం దయచేసి గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయములో స్పష్టంగా పౌలు ఏం చెబుతున్నాడో
ఒక్కసారి మీరు గమనించండి. 14వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14. నీకు అప్పగింపబడిన మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడుము. సో పౌలు అపోస్తులుడు, ఆ అపోస్తుల బోధన ఏం చేశాడంటే తనకు నమ్మకమైన పరిచారకుడైనటువంటి తిమోతికి పాస్ ఆన్ చేశాడు. అయ్యా, నా తర్వాత ఈ కాగడ ఆరిపోకూడదు, ఈ కాగడ వెలుగు ప్రకాశించాలి, ఈ బోధ కొనసాగాలి, కాబట్టి నువ్వు ఈ కాగడాన్ని తీసుకోవాలి అని చెప్పేసి తన తర్వాత తిమోతికి పౌలు అప్పగించాడు ఆ బోధ అనేటువంటి కాగడ. అక్కడితో ఆగిపోలేదు, కానీ 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఇంకొక మాటను కలుపుతున్నాడు. అక్కడ చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. వాటే ట్రాన్స్ఫార్మ్ హియర్ అండ్ ట్రాన్స్ఫర్, నాట్ ట్రాన్స్ఫార్మ్, లైక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, యేసు ప్రభు నుండి అపోస్తులుడైన పౌలు దగ్గరికి బోధ వచ్చింది. పౌలు దగ్గర నుంచి ఆ బోధ కాగడ, ఆ దివిటి తిమోతి చేతికి వచ్చింది. ఆ తిమోతి చేతికిస్తూ పౌలు అంటున్నాడు, నమ్మకమైన శిష్యుడిగా నేను నీకు ఈ బాధ్యతను అప్పగించినట్టుగా, ఈ బోధను అప్పగించినట్టుగా నీకు కొంతమంది నమ్మకస్తులు తయారవుతారు, వాళ్ళకి దివిటిని అందించాలి. ప్రభు యొక్క బోధ పరంపర 2వ రాకడ దాకా కొనసాగాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అంటే అసలు అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు అంటే వాక్యము, అనగా ఆయన బోధ నిన్న నేడు ఏకరీతిగా ఉండాలి. దాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ కూడా లేదు. దాన్ని మార్చడానికి, దాన్ని కలిపి వాక్యాన్ని చెరపడానికి 2000 సంవత్సరాలుగా చీకటి శక్తులు, దురాత్మ శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి. కానీ రోషము కలిగిన దైవజనులు ప్రియులారా, మనం అందులోనే మనం ఉండాలి. ఆ కాగడాను నువ్వు పట్టుకోవాలి, నేను పట్టుకోవాలి. కాబట్టి మనందరికీ ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే క్రీస్తు బోధ మనం తెలుసుకోవాలి, అపోస్తుల బోధ మనం తెలుసుకోవాలి. అన్ని విషయాలలో మరి క్రీస్తు బోధ కానీ లేకపోతే అపోస్తుల బోధ ఏదో మనం ఇక్కడ నేర్చుకోగలిగితే మనం ఇతరులకు నేర్పించగలుగుతాం. అండి, హెర్మోన్ బైబిల్ కళాశాల ఇది. మనం అనేక విషయాలు నేను నేర్పిస్తూ, అనేక విషయాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అంటే బాగా చదువుకున్నవాడే రేపు పిల్లల్ని కూడా చదివించి గొప్ప ప్రయోజకులను చేస్తాడు. నాకే చదువు రాదు, ఏబిసిడి రాదు అనుకోండి, నేను ఎవరికి నేర్పించగలను చెప్పండి? కాబట్టి నేను మన హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్గా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఏంటంటే మన మినిస్ట్రీ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అనేక సందేశాలు అనేక సందర్భాల్లో మరి సెంట్రల్గా మరి నా నుండి కూడా మీకు వస్తూ ఉంటాయి. సో అన్నీ మీరు చూడాలి, అన్నీ మీరు వినాలి అనేటువంటి నియమం మీకు ఏ మాత్రం కూడా లేదు. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, యు ఆర్ ఫ్రీ టు వాచ్ ఆర్ టు ఇగ్నోర్, నో ప్రాబ్లం. బట్ ఒక తప్పనిసరి రూల్ ఏంటంటే బైబిల్ స్టడీ ఏదైతే ప్రతి బుధవారం నేను నడిపిస్తున్నానో దాన్నైతే మస్ట్ అండ్ షుడ్గా మీరు వాచ్ చేయాలి. అక్కడ మీకు ఆప్షన్ లేదు. మిగతా ఫాస్టింగ్ ప్రేయర్ మెసేజెస్, 1 hour మెసేజెస్ మీకు కుదిరి, ఎందుకంటే యు ఆర్ ఆల్సో బిజీ. మీరు కూడా బోధించేవారు ఉన్నారు, మీరు కూడా ప్రసంగికులు, మీకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి రేపు. సో మిగతా ఏదైనా మీరు ఆప్షనల్గా పెట్టుకోండి, కానీ హెర్మోన్ బైబిల్ స్టడీ మాత్రం తప్పనిసరి. ఇట్ షుడ్ బి ఏ మస్ట్ వాచ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ బైబిల్ స్టడీలో మన యొక్క సిద్ధాంత నిర్మాణము, సిద్ధాంతం యొక్క రూపము నిర్మాణం అవుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం అందుకే దేవుడు ప్రారంభింప చేశాడని కూడా మీకు చెప్పాను. హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ఎవరిని ఫాలో అయింది, ఏ మినిస్ట్రీని ఫాలో అయింది, ఏ లీడర్ని ఫాలో అయింది, ఏ డినామినేషన్ ఫాలో అయింది అంటే బైబిల్ని ఫాలో అయింది, ఆదిమ సంఘాన్ని ఫాలో అయింది, పౌలుని ఫాలో అయింది, లేఖనాన్ని ఫాలో అయింది అనే ఆ ఫౌండేషన్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీద దిగొచ్చి అపోస్తుల కార్యాలు ప్రారంభింపజేశాడు. ఇప్పుడు రోమాపత్రిక ఎందుకు ప్రభు అంటే దేవుడు మన ఏ విషయాల్లో మనం ఏ సిద్ధాంతం నమ్మాలి, ఏ సైడ్ మనం తీసుకోవాలి, ఏది యేసు బోధ, ఏది పౌలు బోధ, ఏది అపోస్తుల బోధ అనే విషయం మనం అన్ని నిర్వచించుకుంటూ రావాలి. సో ఇప్పటిదాకా మనం పునాదులు వేసుకుంటూ వచ్చాం. ఏమంటే పునాది వేయగానే ఇల్లు రూపం కనబడదు, కానీ జీవితకాలం అంతా పునాదే కాదు కదా, గోడలు అయిపోవాలి, స్లాబ్ కూడా పడాలి కదా. సో మనం మినిస్ట్రీ
సాగే కొలది, ఎదిగే కొలది we will have a complete form, a complete definition and definite form of theology మనం తప్పకుండా కలిగి ఉంటాం. ఒకవేళ దీన్ని మీరు మిస్ చేశారనుకోండి, ఏమైంది అని అంటే మీరు అంతియోకయకును కలవరపరిచిన బోధకుల గుంపులోకి వెళ్ళిపోతారు. వారు యెరూషలేము నుండి అపోస్తుల నుండే బయలుదేరారు, కానీ వాళ్ళు స్థిరపరిచేవారిగా కాకుండా కలవరపరిచేవారిగా మారిపోతే వీళ్ళు మళ్ళీ వాళ్ళని గద్దిస్తూ, వాళ్ళని వెలిస్తూ, వాళ్ళు మళ్ళీ పత్రికలు రాయడం జరిగింది. కాబట్టి ఆ పరిస్థితి మన దగ్గర రాకూడదు, అంత అవసరం లేదు కూడా. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ప్రతి బుధవారం ఈ బైబిల్ స్టడీ తప్పకుండా ఫాలో అవ్వండి. లైవ్ వచ్చినప్పుడు చూడండి, ఒకవేళ కుదరకపోతే నో ప్రాబ్లం. మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు, లేకపోతే మీ పరిచయం ముగించుకొని మీకు టైం ఎప్పుడైనా దొరికినప్పుడు తప్పకుండా మీరు వాచ్ చేయండి. ఎందుకంటే దీనిలో హెర్మోను సిద్ధాంతాలు, హెర్మోను ఏం నమ్ముతుంది, ఎందుకు నమ్ముతుంది, లేఖన ఆధారాలతో అన్ని విషయాలు చెప్తాం. సో ఈ సంవత్సరము 2 సంవత్సరాల పాటు నన్ను వెంబడిస్తూ నాతో ట్రావెల్ చేస్తున్న మీకు ఒక విషయం ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏంటంటే జోనాథన్ నాయక్ అనే నేను ఏదైనా ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు నేను పైన ఏదో పై పొరల్లో 2 మాటలు చూసుకొని I will not jump to the conclusion. I will do a thorough research on that topic. నేను అనేక రీతులుగా అంశాన్ని కూలంకషంగా I'll try to hit the bottom rock of that subject. ఏమంటే దేవుడు నాకు బయలుపరిచాడని మాత్రమే నేను జంప్ అవను. బైబిల్ని 1-2 సార్లు చూసుకుంటాను. అంతకంటే ముఖ్యంగా దేవుడు నాకు తెలియజేసింది ఏంటంటే సంఘ చరిత్రలో 2000 ఏళ్ల సంఘ చరిత్రలో ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులను మనం తీసేస్తే అంటే చాలా మంది అగ్రగణ్యులైనటువంటి గొప్ప దైవజనులు, సెయింట్ అగస్టిన్ గారిని నేను ప్రస్తావించాను. జాన్ కాల్విన్ ఈజ్ ఎ వండర్ఫుల్ థియాలజిస్ట్. వాళ్ళు బైబిల్ని జాన్ వెస్లీ బైబిల్ని ఎంత వడపోశారు వాళ్ళంటే, ఏమంటే యేసు బోధ అంటే ఏంటో, పౌలు బోధ అంటే ఏంటో, అపోస్తుల బోధ అంటే ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చూపించిన గొప్ప నక్షత్ర సమానులైన దైవజనులు. సో లేఖనాలను చూసుకోవాలి, అలాగే చరిత్రను కూడా చూసుకోవాలి. దేవుడు బలంగా వాడుకున్న దైవజనులు ఈ అంశాన్ని గురించి అభిప్రాయపడ్డారు, వాళ్ళు ఏ కంక్లూజన్కి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకున్న ఆధారాలు ఏంటి. అలాగని గొప్ప దైవజనుడు కదా అని గుడ్డిగా నమ్మేదే ఉండదు. అలాగూ ఉన్నవో లేవో అని మళ్ళీ లేఖనాలను చూసుకొని ఒక థరో రీసెర్చ్ లేకుండా వీ విల్ నాట్ కమ్ టు ద కంక్లూజన్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అలాగని గుడ్డిగా నమ్మని నేను చెప్పను, నమ్మకూడదు కూడా. ప్రభు చిత్తం అయితే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ డ్యూ టైం. మీకు తెలుసు, తొందరపడేదే ఉండదు. ప్రార్థన చేస్తాము, తగిన కాలం వచ్చినప్పుడు అన్నీ కూడా చేస్తాం. సో ప్రభు చిత్తం అయితే వచ్చే బుధవారం మనకు అద్భుతమైన అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మరి ప్రారంభంలోనే పౌలు యొక్క అపోస్తలత్వం, ఏమండి, అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలను నేను అంటాడు. అసలు అపోస్తులుడు అంటే ఎవరిని అపోస్తులుడు అనాలి? అపోస్తులుడి యొక్క గుర్తులేంటి? ఈ తరంలో ఇంకా ఈ కాలంలో అపోస్తులు ఉన్నారా? అప్పుడు ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు లేరు, ఇప్పుడు కూడా ఉంటారా, ఉంటే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఈ విషయాలన్నీ కూడా మన వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యూ విల్ కమ్ అప్ విత్ మెనీ క్వశ్చన్స్. కాబట్టి మనం ఏం చేద్దామంటే బుధవారం బైబిల్ స్టడీ జరిగిన తర్వాత గురువారం కానీ శుక్రవారం కానీ విల్ హ్యావ్ క్వశ్చన్ అవర్. మీరు వింటా ఉన్నప్పుడు, మీరు గతంలో ఇప్పుడు నాతో పాటు ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఎవరు కూడా కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళతో అంత ఇబ్బంది మీకు ఉండదు, నాకు ఉండదు. సో మీరు ఆల్రెడీ కొద్దిమంది వేరే డినామినేషన్లో లేకపోతే వేరే బోధలు విని మీకు ఆల్రెడీ ఒక ఫామ్ వచ్చేసింది. ఇప్పుడు వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో నెక్స్ట్ డే ఆర్ ఫ్రైడే నేను ప్రేయర్ చేస్తున్నాను, దేవుడు నాకు సమయం ఇవ్వాలని. ఐ విల్ క్లారిఫై ఎవ్రీ క్వశ్చన్ దట్ యు రైస్. నేను చెప్పిన అంశాలు లేకపోతే ఇది మనం నమ్మాలి అని నేను ఏమంటారు స్పష్టీకరించిన విషయాల్లో కానీ మీకేదైనా ప్రశ్నలు వస్తే మీరు నన్ను నిర్భ్యంతరంగా అడగొచ్చు. ఐఎమ్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్ ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. నేను ప్రస్తావించిన అంశాల్లో ఏదైతే ఉన్నాయో ఐఎమ్ డెఫినెట్లీ మీకు నేను జవాబిస్తాను, మిమ్మల్ని సంతృప్తి పరుస్తానని నమ్మకం నాకుంది. ఇక లేఖనము స్థిరపరిచిన తర్వాత ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ టు యాక్సెప్ట్ ఇట్, టు రిసీవ్ ఇట్. కాబట్టి నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఆల్రెడీ ఉంటే
మీరు సంతోషిస్తారు, ప్రభుని మహిమపరుస్తారు. ఏమైనా చిన్న మార్పులు చేర్పులు ఉంటే బీ విల్లింగ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. తమ్ముడు జగదీష్ ఉదయాన్నే ప్రార్థన చేశాడు, మేము మార్చుకోవాల్సి ఉంది. చూడండి, ఏకాత్మ నడుస్తూ ఉంది. మనం దేవునికి ఇష్టం లేదైనా గివప్ చేసుకోవడానికి, దేవునికి ఇష్టమైన రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడమే క్రైస్తవ జీవితం. అలాంటి ఆరోగ్యకరమైన మహిమకరమైన జీవితాలు జీవించడానికి మన హెర్మన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీని దేవుడు ఒక మంచి ప్లాట్ఫామ్ను అనుగ్రహించాడు. దేవుని కృప సమృద్ధిగా మనకిచ్చి ముందున్న కాలంలో మరింత శక్తితో జ్ఞానంతో వ్యూహిత సైన్య భీకర రూపిణిగా తెలుగు క్రైస్తవ ప్రపంచంలో మనం మంచి సేవ చేయడానికి మనం ముందుకు అడుగులు వేద్దాం. దేవుడటి కృప మనకు దయచేనుగాక.